తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 29న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై మంత్రివర్గ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్టపతి వద్ద తేలకపోతే పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కాబోతుంది. దీంట్లో చాలా అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. ఇక్కడ ప్రధానంగా 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన దాంట్లో మార్పులకు సంబంధించినటువంటి ఎజెండా కూడా అందులో ఉంది. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఒక 3-4 రోజులు జరపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అది 30వ తేదీ నుంచి జరపడం అనేది భావిస్తున్నారు. ఒకవేళ లేదు అంటే 1వ తారీఖు, అది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బట్ 29 నాడే అన్ని నిర్ణయాలు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కసరత్తు చేస్తుంది. గడిచిన మనము చూసాము 5-6 నెలల నుంచి కూడా కులగణన సర్వే నుంచి మొదలు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, దాని తర్వాత కులగణన రిపోర్టు, దాని తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, మండలిలో ప్రవేశపెట్టడం, రెండింటికి సంబంధించినటువంటి రిపోర్ట్ ని మంత్రిమండలి ఆమోదించడం, దాని తర్వాత దానికోసం ప్రత్యేకించి ఒక కమిటీ వేయడం, ఇదంతా కూడా మనం చూసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఫైనల్ గా కేంద్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిన నేపథ్యంలో ఇందుకు అనుగుణంగానే ఢిల్లీ దాకా వెళ్లి అన్ని పార్టీలు కూడా సంఘీభావం జరపాల్సిన అవసరం ఉంది, దీని మీద మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అటు బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ వివరించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఢిల్లీలో 2 రోజుల పాటు అక్కడే ఉండి జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం కూడా చేసేచ్చారు. దాని తర్వాత దీని మీద ఇప్పుడు లేటెస్ట్ గా ఉపసంఘం వేశారు. ఈ అంశం మీద ఇప్పటికే తమిళనాడులో దీని మీద ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో దాంట్లో ఇప్పుడు ఇంప్లీడ్ అయ్యి రిజర్వేషన్ సాధించుకోవాల్సిన అవసరం ఉందా, లేదంటే ప్రత్యేకంగా ఏమన్నా మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలా అనే అంశం మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. నిన్న కూడా మంత్రి మండలి సంబంధించిన కొంతమంది కావచ్చు, అదే సమయంలో ఉపసంఘం సంబంధించినటువంటి వాళ్ళు, లీగల్ సంబంధించినటువంటి కొంతమంది న్యాయ నిపుణులతో నిన్న కేంద్రంలో చర్చ జరిగింది. దీని మీద ఒక నివేదిక కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఆయన సీఎం కూడా కాసేపు క్రితమే హైదరాబాద్ వచ్చారు. దీని మీద కూడా మళ్ళీ సాయంత్రం పూట మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా 29 నాడు జరపాల్సినటువంటి కేబినెట్ సంబంధించినటువంటి సమావేశంలో ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అది అసెంబ్లీ సమావేశాల్లో ముందు రోజు ఇదే అంశం మీద ఉంటుంది. రిపోర్టు మీద ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్న దాని మీదే ప్రధానమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశం ఒకవేళ 30వ తేదీ స్టార్ట్ అవుతే మాత్రం 3-4 రోజులు పెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే గణేష్ నిమజ్జనం సంబంధించినటువంటి అడావుడు కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక తక్కువ రోజులు నిర్వహించాలని కూడా అధికార పార్టీ భావిస్తోంది. కానీ బీఆర్ఎస్ గానీ బీజేపీ కూడా చాలా రోజులు పెట్టి అన్ని విషయాల మీద చర్చ జరగాలి అన్నటువంటి విషయం మీద కూడా చేస్తుంది. ఎందుకంటే యూరియా విషయం రాష్ట్రంలో అట్టడుగుతుంది. రైతులు మొత్తం చెప్పులు కావచ్చు, లేదంటే ఆధార్ కార్డు కావచ్చు, ఇవన్నీ క్యూ లైన్ లో పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కనుక ఈ అంశం, యూరియా అంశం కానీ, రైతుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇట్లా అన్ని అంశాల మీద సభ నడపాలి అనేటువంటి విషయం మీద ఇప్పటికే ఒత్తిడి జరుగుతోంది. బట్ ఆ అంశం మీద తో పాటు ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించినటువంటి అంశము రిపోర్టు దాంట్లో ప్రవేశపెట్టిన తర్వాత జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి మొత్తం పేజీలకు సంబంధించిన వివరణ కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలోనే మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ అంశం మీద అన్ని పక్షాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి, మీ ఒపీనియన్ ఏందని కూడా సీఎం రేవంత్ రెడ్డి సభ వేదిక నుంచి అటు మండలిలో కానీ సభలో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు చేసినటువంటి తప్పిదాల మీద ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు ఎలాంటి సూచనలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకొని
ఏదైనా విచారణకు ఆదేశించే అవకాశం కూడా లేకపోలేదు. అది ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఏదో రోజు జరిగే అవకాశం ఉంది. ముందు రోజు మాగంటి గోపీనాథ్ చనిపోయారు కాబట్టి ఆయనకు నివాళులు అర్పించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి అంశం కూడా సభలో జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రామచంద్ర నాయక్ని ఇప్పటికే ఎంపిక చేసిన నేపథ్యంలో సభలో దానికి సంబంధించిన కూడా ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. అయితే సభకు సంబంధించినటువంటి విషయం పక్కన పెడితే కేబినెట్ లో 29 నాడు మాత్రం ఈ మంత ముందు మాట్లాడుకున్నటువంటి 42% రిజర్వేషన్ సంబంధించిన ఈ మొత్తం ప్రక్రియకి సంబంధించి ఎక్కడ ఆగిపోయింది, మనం ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పటికే మండలిలో గాని సభలో గాని రెండింటిలో కూడా ఆమోదం పొందడం, తర్వాత కేంద్రానికి పంపించడం, రాష్ట్రపతి దగ్గర 9th షెడ్యూల్ లో యాడ్ చేస్తే తప్ప ఖచ్చితంగా అది బీసీ రిజర్వేషన్ 42% అనేది అమల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టంలో కూడా మార్పులు చేసుకుంటూ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా ఇప్పుడు గవర్నర్ దగ్గరే ఉంది, అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి. మొత్తానికి ఢిల్లీ వేదికనే ఈ సంబంధించినటువంటి 2 కీలక అంశాలు పెండింగ్ లో నేపథ్యంలో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిలుపుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఒత్తిడి పెరుగుతున్న దేశంలో కూడా విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు అదేవిధంగా రాజకీయంగా స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఇవి అమలు చేస్తామని కూడా ప్రామిస్ చేసిన నేపథ్యంలో నిజంగానే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా లేదా? ఎందుకంటే ఇప్పటికే కేంద్రం కనుక అలాంటి రాష్ట్రపతి కనుక సంతకం చేసి ఆ బిల్లు కనుక ఓకే అయితే తప్ప స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదు. హైకోర్టు కూడా ఇప్పటికే చాలా క్లియర్ కట్ గా చెప్పింది. దీని మీద ఖచ్చితంగా మీరు సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పిన నేపథ్యంలో దీనికి అనుగుణంగా ముందుకెళ్లాలా, లేదంటే మరికొంత నెలల పాటు వాయిదా వేసుకోవాలా, లేదంటే గతంలో ఇచ్చినటువంటి 23% రిజర్వేషన్ కు అనుగుణంగానే స్థానిక సంస్థల్లో ఇస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందా, లేదంటే రాజకీయ పార్టీ పరంగా 42% పొలిటికల్ పార్టీలో ఇవ్వాలి అని ఇప్పటికే గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ గానీ బీజేపీ కూడా మీరు కూడా 42% ఇవ్వండి అని చెప్పే ప్రయత్నంలో కేబినెట్ లో ఈ అంశం చర్చకు రావాలన్నటువంటి అంశం మీద కూడా రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగేటువంటి ఈ మీటింగ్ లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ పంచాయతీ చట్టం సంబంధించినటువంటి ఇష్యూ కానీ అదేవిధంగా కేబినెట్ లో 42% ఇష్యూ కానీ ఇవన్నీ అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాళేశ్వరం కమిషన్ విషయంలో టోటల్ గా ఏం చేశారు, తక్కువ పేజీలు బయటకు రిలీజ్ చేసినప్పటికీ మొత్తం పేజీలకు సంబంధించినటువంటి విషయంలో సభా వేదికలనే చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దీని మీద కూలంకషంగా అసెంబ్లీలోనే మాట్లాడతానని చెప్పిన నేపథ్యంలో హైకోర్టు కూడా మొన్న అడిగింది. మనం చూసాం కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా హైకోర్టు తలుపు తట్టారు. దాని మీద హైకోర్టు కూడా చెప్పారు, మీరు సభ దృష్టికి తీసుకురాబోతున్నారా, సభలో ఈ విషయాన్ని రిపోర్ట్ ని మీరు ప్రవేశపెట్టబోతున్నారా అని కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో అవునని కూడా ఏజీ సమాధానం ఇచ్చిన నేపథ్యంలోనే ఖచ్చితంగా 30వ తేదీ నాడు సభ స్టార్ట్ కావడంతో ఆ విషయాలు కూడా చెప్పే అవకాశం ఉంది. ఈ అన్ని విషయాల మీద 29వ నాడు కేబినెట్ లో చెప్పే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం అంశం వస్తుంది, 42% స్థానిక సంస్థలకు సంబంధించిన ఇష్యూ వస్తుంది, పంచాయతీకి సంబంధించినటువంటి మార్పుకు సంబంధించిన ఇష్యూ వస్తుంది, తాజా అంశాలు రాజకీయంలో ఈ విధంగా యూరియా ఇష్యూ వస్తుంది. ఇట్లా అన్ని అంశాల మీద కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నరేందర్.